ఎస్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే జీర్ణం చేసుకునే పరిస్థితి ఆయన మృతిని. ఇక అంతిమ సంస్కారాల గురించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి కింద ప్రకటించారు. జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో సాయంత్రం 3 నుంచి 4 గంటల సమయంలో, అంటే 4 గంటల లోపే కంప్లీట్ చేస్తామని చెప్పారు. అందరూ సహకరించాలని కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాలత్ కవిత మాజీ ఎంపీ ఉన్నారు. ఎస్ కవిత గారు, గోపీనాథ్ గారి యొక్క లీడర్షిప్ గురించి, వారు అందించిన సేవల గురించి ఎట్లా గుర్తు చేసుకుంటారు ఈ సమయంలో? నమస్కారం అండి. వాస్తవంగా నిన్న కేటీఆర్ గారితో కలిసి ఏజీలో నేను కేటీఆర్ గారు అందరూ వెళ్ళి డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడాము. అక్కడ చూస్తే నిన్న ఎప్పుడైనా కోలుకుంటారని ఆశించాం, కానీ ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధాకరం. నిజంగా భగవంతుడు దేవల్ల వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుతున్నా. వారి కుటుంబ సభ్యులు కూడా మనోధైర్యాన్ని నింపాలని భగవంతుడు మనస్ఫూర్తి కోరుతా ఉన్నా. వాస్తవం చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా ఏ కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగినా కూడా వారు ప్రత్యేకమైన బాధ్యత వహించి పార్టీ కార్యక్రమాలు చేయడానికి చాలా యాక్టివ్ గా ఉండే వ్యక్తి. చాలా చిన్న వయసులో టీడీపీలో ప్రస్థానం స్టార్ట్ అయ్యి 3 సార్లు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయి హైదరాబాద్ లో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఎప్పుడు కనబడ్డా కూడా చాలా ఆప్యాయతగా పలకరించే వ్యక్తి. నిజంగా ఒక అన్నని కోల్పోయినట్టుగా చాలా బాధగా ఉంది. నిజంగా చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీకి అయితే చాలా తీరని లోటు మాగంటి గోపీనాథ్ గారు మరణించడం. ఓకే, అంటే ప్రజా సమస్యల గురించి కావచ్చు, పార్టీ కార్యక్రమాల గురించి కావచ్చు, ఎప్పుడైనా వేదికల పైన ఎటువంటి చర్చ సాగేది? లేదు, ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు మాట్లాడినా కూడా, అంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో వారు ఎమ్మెల్యేగా, ఎందుకంటే 3 పర్యాలు అయింది కాబట్టి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్న బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఎవరైనా జనరల్ గా డిస్కస్ చేసేటప్పుడు అందరూ అంటూ ఉంటారు ఏంటంటే, గోపి గారు ఎప్పుడైతే సామాన్యుడైనా ఎవరైనా కూడా ఒక ఫోన్ కాల్ చేయగానే ఇమీడియట్ గా బస్తీకి వెళ్ళి కూడా వాళ్ళ సమస్యలు తీర్చే వ్యక్తి. చాలా అందరితో బాగా కలివిడిగా ఉండి ఏ సమస్యకైనా ముందుండే వ్యక్తి. ఇక్కడ వాళ్ళ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరిగిందంటే కేటీఆర్ గారి సహకారంతో. చాలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇక్కడ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరిగిందంటే మాగంటి గోపి కేటీఆర్ గారి సహకారంతో ఇక్కడ అయిందని చెప్పేసి అందరు చెప్తా ఉంటారు. వాస్తవంగా ఇంకా ఉండాల్సిన వ్యక్తి, ఇటువంటి మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రమైన లోటు. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, ఇప్పుడు బహిరంగ సభలు జరిగినా, ఏ మీటింగ్ జరిగినా ఆయన మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా, ఆయనకంటే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కూడా, అంటే పార్టీ కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా పాల్గొని ఏ బాధ్యత ఇచ్చినా కూడా మంచి చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకోటి ఎందుకంటే పాపం చాలా చిన్న వయసు, ఇటువంటి వ్యక్తి చనిపోవడము నిజంగా బీఆర్ఎస్ పార్టీ మా అందరికీ కూడా అతి సన్నిహితంగా చాలా తీవ్రమైన లోటు అండి. సో నిన్న మీరు ఆసుపత్రికి వెళ్ళారు కేటీఆర్ గారితో పాటుగా కవిత గారు, అంటే నిన్న హెల్త్ కండిషన్ ఎట్లా డాక్టర్ గారు అంటే చెప్పారా? నిన్న ఏజీలో నాగేష్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అంటే వరల్డ్ వైడ్ ఉన్న డాక్టర్స్ తో అందరితో కూడా ఈ రిపోర్ట్స్ పంపించి కూడా మాట్లాడుతా ఉన్నాము. మేము మా లెవెల్లో మేము పూర్తి స్థాయిగా మేము ట్రై చేస్తామన్నారు, కానీ పూర్తి భరోసా ఇవ్వలేదు. బట్ క్రిటికల్ గానే ఉండే నిన్న వెళ్ళే వరకు. మళ్ళీ అంటే ఏదైనా సరే వారి కుటుంబానికి భగవంతుని లెవెల్లో వాళ్ళ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. వారి ఆత్మ శాంతించాలని మనసు కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఎస్, మాగంటి గోపీనాథ్ మృతి ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తుంది. ఎంతో భవిష్యత్తున్న నాయకుడు, వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల ప్రేమతోటి, ఆదరణతోటి, అభిమానంతోటి ఎన్నికవుతూ వస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మృతి. యాక్చువల్గా గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తున్నా కూడా ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండే మళ్ళీ తిరిగి కోలుకుంటారేమో, వస్తారేమో అని అందరూ అనుకున్నారు. బట్ అందరి ఆకాంక్షలు అబద్ధం చేస్తూ ఆయన మృత్యువాత పడ్డారు. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ఆయన చనిపోయినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన పార్థివ దేహాన్ని అక్కడి నుంచి మాదాపూర్లోని తన నివాసానికి తరలించారు. అక్కడ కూడా ఆయన ఆత్మీయులు, పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ అక్కడ రోధిస్తూ ఉన్నారు. తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు, నివాళి అర్పిస్తున్నారు. మరోపక్క ఇక అంతిమ సంస్కారాల గురించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి కింద ఒక ప్రకటన చేశారు. 3 నుంచి 4 గంటల సమయంలో, అంటే 4 గంటలు దాటకుండా 4 గంటల లోపులోనే కంప్లీట్ చేస్తాం, అంతిమ సంస్కారాలు కంప్లీట్ చేస్తాం. జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో కంప్లీట్ అయిపోతాయి. 4 గంటల లోపే ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే, అంటే 3 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది అంతిమయాత్ర. 3 గంటల లోపే తన నివాసానికి ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆయన అభిమానించే వాళ్ళు 3 గంటల లోపే ఇంటికి చేరుకొని అక్కడ తమ కడసారి నివాళులు అర్పించాల్సిందిగా కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేశారు.